మాట్లాడండి. కాదు, కొంతమంది ఎంజాయ్ చేయడానికి పోదామంటారు. మీరు ఎంజాయ్ చేయడం మర్చిపోండి. మనం ఏదున్నా మనకు, నేను చాలామందికి ముందు నుంచి కూడా ప్రియారిటీ ఏమి ఇస్తూ పోతుండే, నా కార్యకర్తలకు ఉంటున్న వాళ్ళకి చాలా మంది చెప్తుండే. మేము కూడా నాకు ఇష్టం ఏంటిదంటే ఇప్పటికీ నేను ఎటైనా వెళ్ళేటప్పుడు ఫ్రీ ఉన్నావా అనేది అడుగుతా. ఎందుకు అడుగుతానంటే నా వెంట వస్తే డబ్బులు రావు. అదే నా వెంట రాకపోతే తను దేంత పని చేసుకుని 300 సంపాదిస్తాడు. కాబట్టి నేను వాళ్ళ పనిని ప్రియారిటీ ఇస్తా, కానీ నా వెంట గుంపులు ఉండాలి, లేకపోతే 10 కార్లు ఉండాలని ఏ రోజు కూడా నేను ఆర్భాటాలు చేసే వ్యక్తిని కాదు. నేను ఎలక్షన్ టైంలోనే ఇప్పటికీ నా దగ్గర బండ్లు ఉన్నాయి, అన్ని బండ్లు ఉన్నాయి. ఎన్ని అయితే ఎలక్షన్లు తిరిగి అన్ని బండ్లు ఉన్నాయి. నేను ఎందుకు ఒకటే బండి పెట్టి ఎందుకు తిరుగుతున్నా? అవసరం లేదు. సరే, ఇక్కడ వచ్చినప్పుడు మీ బండ్లు ఉంటాయి, మీ బండ్లు ఉంటాయి, కార్యకర్తలు మీ బండ్లలో ఎక్కుతారు. కానీ నాకేదో ఎమ్మెల్యే అయినంత మాత్రం లేదు, కొమ్ములు వచ్చినట్టు ఏదో ఆర్భాటాలు పెద్దగా ఏదో సోపుటప్ చేయాలని ఆలోచన లేదు. నా జీవితం నిరంతరం ఇట్లానే ఉంటుంది. భవిష్యత్తు అవసరమైతే ఇంకో కారు తీసుకుంటా, అవసరమైతే నాకు ఇల్లు లేదు కాబట్టి అవసరమైతే ఇంట్లో అవసరమైతే ఒక ఇల్లు కట్టుకుంటా. అది మనిషి జీవితంలో కావాల్సినవి. నేను తిరగాలన్న బండి అవసరం, నేను ఉండాలన్నా ఇల్లు అవసరం. కాబట్టి ఉండేటువంటిది కిరాయి ఇల్లు, అది కూడా మా తమ్ముడిదే, వేరేది కాదు. మా దగ్గర బంధువుది. రూపాయి ఇవ్వకుండా నాకు ఎలక్షన్ కంటే ముందు అతను నాకు ఆశ్రయం కల్పించిండు. కాబట్టి అన్ని కష్టాల కాలంలో ఉన్నాం. కాబట్టి నీడ, తిరగడానికి బండి ఇవన్నీ అవసరం కావచ్చు, కానీ అది కూడా తీసుకున్న కొంతమంది నేను ఈ బండి తీసుకుంటే 100 మాట్లాడి రేఖానాయక కొనిచ్చింది, శ్యామనాయక కొనిచ్చింది కూడా మాట్లాడింది. కాబట్టి సరే, అవి ఎవరేం మాట్లాడినా అవన్నీకి వదిలేద్దాం. కానీ ఈరోజు నేను ఒక ప్రోటోకాల్ స్టేజ్లో ఉన్నా కాబట్టి నా బాధను కూడా మీరందరూ కూడా అర్థం చేసుకోండి. నేను మీ బాధలను తీర్చే బాధ్యత నాదే.